పాత మొబైల్స్, పాడైపోయిన ల్యాప్టాప్స్, పనికిరాని ఛార్జర్లు, వీటిని మనం సాధారణంగా చెత్త అనుకుని పడేస్తూ ఉంటాం. కానీ వాటిలోనే నిజమైన బంగారం దాగుందని మీరెప్పుడైనా ఊహించారా? అవును, ఇది 100% నిజం. ఇదేదో కట్టుకథ కాదు, పక్కా వాస్తవం. పల్లెటూళ్లలో పాడైన మొబైల్స్ ఇస్తే గిన్నెలిస్తూ ఉంటారు. ఆ చెడిపోయిన ఫోన్లను వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాటి నుంచి బంగారాన్ని తీస్తున్నారు, లేదా కబాడీ మార్కెట్కు పంపిస్తున్నారు. ఆ తర్వాత అసలు ప్రాసెస్ పెద్ద పెద్ద ఇండస్ట్రీలో జరుగుతుంది. దీని వెనుక ఉన్న సైన్స్, గ్రౌండ్ రియాలిటీ ఇప్పుడు మనం చాలా సులభంగా తెలుసుకుందాం. అసలు ఈ వేస్ట్ అంటే ఏంటో ముందుగా అర్థం చేసుకుందాం. ఎలక్ట్రానిక్ వేస్ట్ అనగానే వాడేసిన లేదా పాడైపోయిన మొబైల్స్, కంప్యూటర్స్, టీవీలు, బ్యాటరీలు, మదర్ బోర్డ్స్ ఇలాంటివి. ప్రస్తుతం టెక్నాలజీ చాలా వేగంగా మారుతోంది. జనాలు ప్రతి 2-3 ఏళ్లకు ఒకసారి తమ గ్యాడ్జెట్స్ మార్చేస్తున్నారు. గట్టిగా మాట్లాడితే సంవత్సరానికి ఒకసారి. అందుకే ఈ వేస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద సమస్యగా మారుతోంది. కానీ ఈ సమస్యలోనే ఒక అద్భుతమైన అవకాశం కూడా దాగుంది. ఈ ఎలక్ట్రానిక్ చెత్తలో ఎంతో విలువైన లోహాల నిధి ఉంటుంది. అసలు ఈ చిన్న చిన్న పార్ట్స్లో బంగారం ఎక్కడి నుంచి వస్తుందనే సందేహం మీకు రావచ్చు. మొబైల్ లేదా కంప్యూటర్ తయారు చేసినప్పుడు అందులో చాలా చిన్న సర్క్యూట్లు, కనెక్టర్లు ఉంటాయి. ఈ సర్క్యూట్లు సరిగా పనిచేయాలంటే కరెంట్ను బాగా పాస్ చేసే లోహం కావాలి. దానికి తుప్పు పట్టకూడదు, అలాగే ఎక్కువ కాలం మన్నాలి. ఈ లక్షణాలన్నీ బంగారానికి చాలా ఎక్కువ. అందుకే మదర్ బోర్డ్స్, చిప్స్, సిమ్ స్లాట్స్, కనెక్టర్లలో చాలా పలుచని లేయర్గా బంగారాన్ని వాడతారు. ఒక్కో డివైస్లో ఉండే బంగారం చాలా తక్కువే కావచ్చు, కానీ లక్షల కొద్ది డివైజులు పోగేస్తే ఒక్కసారి ఊహించుకోండి. ఇక్కడి నుంచే ఈ వేస్ట్ నుంచి బంగారం తీసే అసలు కథ మొదలవుతుంది. ఈ ప్రాసెస్ను సులభంగా అర్థం చేసుకోవడానికి 5 స్టెప్స్గా విభజించారు. కలెక్షన్ అండ్ సార్టింగ్, డిస్మాండ్లింగ్, మెకానికల్ సెపరేషన్, కెమికల్ ప్రాసెస్ మరియు రిఫైనింగ్. ఇందులో మొదటి స్టెప్ కలెక్షన్ అండ్ సార్టింగ్. ముందుగా ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ను వేర్వేరు చోట్ల నుంచి కలెక్ట్ చేస్తారు. మనం ఇంట్లో పడేసే చెత్త నుంచి వీటిని వేరు చేస్తారు. కార్పొరేట్ ఆఫీసుల నుంచి కూడా ప్రతి ఏడాది భారీగా ఈ వేస్ట్ వస్తుంది. అలాగే రోడ్ల మీద చెత్త ఎరుకునే వాళ్ళు కూడా దీన్ని సేకరిస్తారు. ఈ చెత్తనంతటిని పెద్ద పెద్ద రీసైక్లింగ్ కంపెనీలు కిలోల లెక్కన కొనేస్తాయి. ఆ తర్వాత దాన్ని రీసైక్లింగ్ ప్లాంట్లకు పంపిస్తారు. ఇక్కడ జరిగే మొదటి పని సార్టింగ్. ప్రతి ఎలక్ట్రానిక్ డివైజ్ను స్ట్రక్చర్గా వేరు చేస్తారు. అందుకే వాటిని కేటగిరీల వారీగా విడదీస్తారు. మొబైల్స్, కంప్యూటర్స్, మదర్ బోర్డ్స్, కేబుల్స్, బ్యాటరీస్, ఇలా అన్నిటినీ సెపరేట్ చేస్తారు. ఆ తర్వాత డిస్మాండ్లింగ్ దశ మొదలవుతుంది. అంటే డివైజెస్ను ఓపెన్ చేసి పార్ట్స్ విడదీయడం. చాలాసార్లు చిన్న చిన్న పార్ట్స్ ఉన్నప్పుడు మనుషులే స్వయంగా చేతులతో ఈ పని చేస్తారు. మొబైల్ కవర్ తీసేసి, బ్యాటరీ బయటకు తీసి, మదర్ బోర్డ్ను వేరు చేస్తారు. సాధ్యమైనంత వరకు ప్యూర్ మెటీరియల్ను సెపరేట్ చేయడమే ఈ స్టెప్ ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత భారీ మెషిన్ల వంతొస్తుంది. విడదీసిన పార్ట్స్ను పెద్ద పెద్ద ష్రెడర్ మెషిన్లు వేస్తారు. ఈ మెషిన్లు ఆ మెటీరియల్ను చిన్న చిన్న ముక్కలుగా చేస్తాయి. ఆ ముక్కలన్నీ ఇప్పుడు ప్లాస్టిక్, లోహాలు, ఇతర పదార్థాలతో కూడిన ఒక మిక్చర్ లాగా మారిపోతాయి. ఈ మిక్చర్ను వేరు చేయడానికి చాలా టెక్నిక్ వాడతారు. మ్యాగ్నెటిక్ సెపరేషన్ ద్వారా ఇనుమును వేరు చేస్తారు. ఎయిర్ ఫ్లో ద్వారా తేలికైన ప్లాస్టిక్ను తొలగిస్తారు. అప్పుడు బరువైన లోహాలు అడుగున ఉండిపోతాయి. ఈ ప్రాసెస్ తర్వాత మనకు ప్రధానంగా లోహాలు ఉన్న మెటీరియల్ దొరుకుతుంది. అందులోనే బంగారం కూడా కలిసి ఉంటుంది. ఇక 4వ స్టెప్ కెమికల్ ప్రాసెస్. ఇదే చాలా ముఖ్యమైన దశ. బంగారం చాలా స్థిరమైన లోహం. అంటే అది ఏ కెమికల్తోనూ అంత సులభంగా రియాక్ట్ అవ్వదు. అందుకే దాన్ని బయటకు తీయడం కొంచెం కష్టం. దీనికోసం ఆక్వారీజియం అనే ఒక ప్రత్యేకమైన పద్ధతిని వాడతారు. ఆక్వారీజియా అనేది చాలా పవర్ఫుల్ కెమికల్ మిక్స్. ఇందులో నైట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరైడ్ యాసిడ్ అనే 2 యాసిడ్స్ కలుపుతారు. ఇవి 2 కలిపినప్పుడు బంగారాన్ని కూడా కరిగించగలిగే ఒక సొల్యూషన్ తయారవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం. లోహాలు ఉన్న మెటీరియల్ను ఆ కెమికల్లో వేస్తారు. అందులో ఉన్న బంగారం నెమ్మదిగా కరిగి లిక్విడ్లో కలిసిపోతుంది. మిగతా లోహాలు వేరైపోతాయి లేదా అడుగున ఉండిపోతాయి. ఇప్పుడు మన దగ్గర బంగారం కరిగి ఉన్న ఒక ద్రావణం ఉంటుంది. అయితే ఈ ద్రావణం నుంచి బంగారాన్ని తిరిగి ఎలా బయటకు తీస్తారు? దీనికోసం ప్రెసిపిటేషన్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. ఇందులో ఒక ప్రత్యేకమైన కెమికల్ కలుపుతారు. దానివల్ల బంగారం మళ్ళీ ఘన రూపంలోకి మారి అడుగున పౌడర్ లాగా మిగిలిపోతుంది. ఇక 5వ స్టెప్ రిఫైనింగ్. ఈ పౌడర్లో ఉన్న బంగారాన్ని పూర్తిగా శుద్ధి చేయడానికి ఒక కొలిమిలో వేస్తారు. చాలా ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర దాన్ని కరిగిస్తారు. ఈ ప్రాసెస్లో మిగిలిన మలినాలన్నీ పోతాయి. చివరిగా మనకు స్వచ్ఛమైన బంగారం బయటకు వస్తుంది. ఆ తర్వాత దాన్ని బిస్కెట్లుగా లేదా చిన్న చిన్న ముక్కలుగా మారుస్తారు. ఆ స్వచ్ఛమైన బంగారంతోనే అందమైన ఆభరణాలు తయారు చేస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ఆశ్చర్యకరమైన నిజం ఒకటి ఉంది. ఇలా 1 టన్ను ఈ వేస్ట్ నుంచి వచ్చే బంగారం గనుల నుంచి తీసే ముడి ఖనిజం కంటే ఎక్కువగా ఉంటుందట. అంటే మనం పనికిరాదని పాడేసిన వస్తువే ఇంకో చోట బంగారంగా మారుతుందన్నమాట. ఇదొక లాభసాటి వ్యాపారం అని మీకు అనిపించవచ్చు, కానీ ఇందులో పొంచి ఉన్న ప్రమాదం కూడా అంతే పెద్దది. ఇక్కడ వాడే కెమికల్స్ చాలా విషపూరితమైనవి. వీటిని సరైన మోతాదులో జాగ్రత్తగా వాడకపోతే మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
గాలి నీరు కలుషితమై పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుంది. అందుకే ఈ పనిని ప్రొఫెషనల్స్ మాత్రమే సురక్షితమైన ప్లాంట్స్లో చేస్తారు. ఈ ప్లాంట్స్కి అయ్యే ఖర్చు కూడా ఎక్కువే. పెట్టుబడి ఎంత ఎక్కువగా పెడితే తర్వాత నెమ్మదిగా లాభాలు అంత ఎక్కువ వస్తాయన్నమాట. ఇండియాలో ఈ వేస్ట్ చాలా వేగంగా పెరుగుతోంది. కానీ ఇందుకోసం సగానికి పైగా ఎలాంటి భద్రత లేని చోటే ప్రాసెస్ కూడా అవుతున్నాయి. ఇదే మన ముందున్న అతిపెద్ద సవాల్. భవిష్యత్తులో ఈ రంగాన్ని అర్బన్ మైనింగ్ అని కూడా పిలవబోతున్నారు. అంటే నగరాల్లోని చెత్త నుంచి నిధులను వెలికి తీయడం. రాబోయే రోజుల్లో ఈ ఇండస్ట్రీ మరింతగా పెరగనుంది. ఈ మొత్తం కథలో మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం ఉంది. మనం దేన్నైతే చెత్త అని తీసి పారేస్తున్నామో అదే కొన్నిసార్లు అత్యంత విలువైనదిగా మారచ్చు. సో ఇక్కడ పాడయ్యేది ఏదీ ఉండదు. కాకపోతే దాన్ని ఉపయోగించుకోవడం మనకి రాదంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.